ఇంకోటి నాన్నగారి 10 సంవత్సరాలు ఇది మొదలు పెట్టారు. 15 సంవత్సరాల ముందు వీళ్ళు మొదలు పెట్టారు. ఇది ఒకటే ఆలోచనతో మొదలు పెట్టారు. ఇంతమంది అభిమానులు సమాజంలో ఏమో ఒక చిన్న బ్లడ్కి సంబంధించిన ఎంతో ప్రాబ్లం ఉంది. వీళ్ళని ఎలా కన్వర్ట్ చేసి బ్లడ్ బ్రదర్స్గా ఎలాగ మార్చాలి, వీళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి ఒక మంచి పనికి అని చెప్పగానే ఆలోచన రాగానే అరుణ్ గారు మా డాడీ స్వామి డాడీ గారితో ఇది మాట్లాడి ఇది సృష్టించడం జరిగింది. ఇది నిజంగా నాకు తెలిసి నాన్నగారు ఫోటో వేస్తారనో లేకపోతే నేను ఫోటో వేస్తానో మీరు చేసి నిజంగా ఆయన ఒక మొదలు పెట్టారు. ఎంతోమందికి ఒక మంచి చేయాలని ఒక ఆలోచన ఉంటుంది, బట్ ఎలా చేయాలి, ఏ దారిలో వెళ్ళాలి మీకు తెలియదు. సో ఒకళ్ళు ఇక్కడ ఒక నీళ్ళు అవసరం, మాకు కూడా చాలాసార్లు మంచి చేయాలని ఉంటుంది, లేకపోతే ఏదో ఒక విలేజ్కో ఇప్పుడు చాలామంది దత్తత తీసుకుంటున్నాం, ఇలా చేయాలని ఒక అవకాశం మనకి కలిగించే వ్యక్తులు ఉన్నప్పుడు మనం దూకి ముందుకు చేస్తాం. అలాగే నాన్నగారు మీకు ఒక అవకాశం కలిగించారు, ఒక 10 మందికి సేవ చేసే అవకాశం. అది మీరు వదులుకోకుండా ఇన్ని సంవత్సరాలుగా మీరు చేస్తూ ఉన్నారంటే అది కేవలం ఒక ఫోటో కోసం కాదు, కేవలం సమాజానికి ఒక ఫ్యాన్గా, ఒక వ్యక్తిగా, ఫ్యాన్గా కూడా పక్కన పెట్టి ఒక వ్యక్తిగా మీరు ఎలాగ ఉపయోగపడాలనేది మీ ఆలోచన మీకు ఉంది. కాబట్టి నాన్నగారు పిలుపు ఇవ్వగానే మీరు అందరి ముందుకు వచ్చే దానికి మీ అందరికీ పేరున ధన్యవాదాలు. ఇలాంటి అవకాశం చాలా తక్కువ వస్తాయి, మీకే కాదు నాకు కూడా చాలా తక్కువ వస్తాయి. ఎలాంటి హెల్ప్ చేయాలనే ఒక ఆలోచన. నిన్నే మా ఆదిలాబాద్లో ఏదో చిన్న విలేజ్లో వాటర్ ప్రాబ్లం ఉందంటే అది ఎక్కువ కూడా కాస్ట్ అవుతుంది, మ్యాక్సిమం 3-4 lakhs కాస్ట్ అవుతుంది. దానికి ఏదో మేము ప్లాన్ చేస్తున్నాం. అది కళ్యాణ్ బాబాయ్ కూడా ఒక బోర్ వేయించారు. గిరిజన్ వాటర్ ఇలా ఆయనతో మాట్లాడుతూ ఉంటే బాబాయ్తో ఇక్కడ చాలామంది బోర్లు వేయించారు, కానీ ఇది అదృష్టం వాళ్ళది సార్, లేకపోతే కోయిన్సిడెన్స్ సార్, కళ్యాణ్ బాబాయ్ వేసిన బోర్ ఒకటే ఇంకా నీళ్ళు వస్తుందంట.